హైదరాబాద్లోని కాంటినెంటల్ రిసార్ట్ పై ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్డే వేడుకల్లో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీని ఆర్గనైజ్ చేసిన మహబూబ్ సోదరుడు సుభాన్ అలీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. పార్టీలో 20 మంది యువకులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. రిసార్ట్ మేనేజర్ సుధీర్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ ఏదైతే బర్త్డే పార్టీకి సంబంధించి కూడా నిర్వహించినటువంటి పార్టీకి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది రిసార్ట్ లో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అంకుషాపూర్ లో ఉన్నటువంటి కాంటినెంటల్ రిసార్ట్ లో లిక్కర్ పార్టీ జరుగుతున్నటువంటి సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ కొనసాగిస్తున్నట్టు కూడా ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు మద్యం బాటిళ్లను కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే బిగ్ బాస్ మహబూబ్ సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగానే ఈ పార్టీ నిర్వహించినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. కాంటినెంటల్ రిసార్ట్ లో ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశారు. మహబూబ్ కు సంబంధించినటువంటి సోదరుడు సుభాన్ అలీ బర్త్డేకి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేశారు. ఆయనే ఆర్గనైజర్ గా ఉన్నాడు. దీంతో ఈ మహబూబ్ బర్త్డే పార్టీ కోసం బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి కొందరు, తర్వాత అతనికి సంబంధించినటువంటి స్నేహితులు కూడా హాజరయ్యారు. మొత్తంగా 20 మందికి పైగా ఈ లిక్కర్ పార్టీకి హాజరైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే లిక్కర్ పార్టీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ అధికారులుగా అనుమతి అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అనుమతి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఎక్సైజ్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఇందులో విదేశీ మద్యాన్ని కూడా సర్వ్ చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. దీంతో ఇక ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినటువంటి మహబూబ్ సోదరుడు సుభాన్ అలీ మీద కేసు నమోదు చేశారు. అలాగే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈవెంట్ నిర్వహించినటువంటి కాంటినెంటల్ రిసార్ట్ కి సంబంధించినటువంటి మేనేజర్ సుధీర్ పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ సుధీర్ అదుపులోకి తీసుకుని విచారించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ యొక్క పార్టీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వరుస దాడులు ఎక్సైజ్ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా విదేశీ మద్యంతో పాటు అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెబుతూనే ఈ యొక్క రైడ్స్ ముమ్మరం చేస్తూ ఉన్నారు. మొత్తానికి రాత్రి ఈ అంకుషాపూర్లో నిర్వహించినటువంటి రైడ్స్ లో మహబూబ్ సోదరు మీద కేసు నమోదు చేశారు. మరోవైపు విశాఖకు సంబంధించినటువంటి మేనేజర్ మీద కూడా కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం పట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. పట్టుకున్నటువంటి విదేశీ మద్యాన్ని కూడా సీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.